చెప్పండి సార్, ఎందుకు కూర్చోవాలి సార్? ఇంకో 2 గంటలు అయితే పిల్లలంతా అయిపోతుంది. ఈరోజు లాస్ట్ డేట్. అవును, ఈరోజు లాస్ట్ డేట్ సార్. చెప్పండి, రమ్మని చెప్పండి. ఆగుతాం సార్. ఎవరన్నా చేసిండ్రు? ఫస్ట్ ఎవరు వేసిండ్రు? అల్లరి ఎవరు వేసిండ్రు? అది కూడా ఫస్ట్ అల్లరి ఎవరు వేసిండ్రు? ఆన్లైన్ పేమెంట్ చేసుకోరు సార్. అల్లరి ఎవరు వేసిండ్రు? చేసుకోండి. అందరికీ నమస్తే. నా పేరు నాగేష్, ఏబీవీపీ కుకట్పల్లి విభాగ్ కన్వీనర్. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు మేడ్చల్ జిల్లా దుందిగల్ శాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేరెడ్డి సెకండ్ క్యాంపస్ లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది. పలుమంది విద్యార్థులు తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏంటంటే, ఈరోజు సెకండ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చినటువంటి విద్యార్థులకు వాళ్ళ అలాట్మెంట్ ఆర్డర్ లో ఫీజు ఏమో 53,600 కట్టాలనుంది. విద్యార్థులు 53,600 కట్టిన తర్వాత కూడా క్యాంపస్ కు వచ్చిన తర్వాత 11,000 ఆన్లైన్ లో కట్టాలంట, మరియు 15,000 క్యాష్ ఇవ్వాలంట. ఆ 11,000 కావచ్చు, 15,000 కావచ్చు, ఎటువంటి రిసిప్ట్స్ ఇవ్వడం లేదు. అడిగితే తల్లిదండ్రులకు మీ ఫీజు క్యాన్సిల్ అయిపోతుంది, మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది అని చెప్పి బెదిరియడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో మేము అడుగుతాం. దాదాపు 1 గంట అవుతుంది, ఇప్పటివరకు మేనేజ్మెంట్ స్పందించింది లేదు. ఇప్పటివరకు ఎవరు వచ్చి మాట్లాడడం లేదు. ఎందుకు 15,000 కట్టాలి, ఎందుకు 11,000 కట్టాలి? ఒక సంవత్సరంలో ఇట్లా 15,000, 11,000 తీసుకుంటే దాదాపు 80 కోట్ల లెక్క ఈ యొక్క మేనేజ్మెంట్ నుంచి వస్తుంది. అంటే ఇక్కడ సంపాదించాలి, తీసుకోపోయి మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీ ఎలక్షన్స్ లో డబ్బులు పెట్టాలి. డబ్బులు లక్షలు తల్లిదండ్రుల దగ్గర వసూలు చేసుకుని లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ యొక్క మర్రి రాజశేఖర రెడ్డి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ, వాళ్ళ కొడుకు కావచ్చు, వాళ్ళ కూతురు కావచ్చు, మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు, మర్రి లక్ష్మణ్ రెడ్డి కావచ్చు, లగ్జరీ కార్లలో తిరిగి లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్ష్యం పీల్చి ఈ యొక్క డబ్బులు సంపాదించడం జరుగుతుంది. ఈ యొక్క మర్రి రాజశేఖర రెడ్డి ఇన్స్టిట్యూషన్స్ వెంటనే JNTU కావచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ బోర్డు కావచ్చు, TAFRC కావచ్చు, ఈ యొక్క క్యాంపస్ పైన కంపల్సరీ కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీనికి ఉన్నటువంటి అఫిలియేషన్ రద్దు చేసి ఈ యొక్క క్యాంపస్ ని సీజ్ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఫీజు దోచుకోవడమా? సిగ్గు. విద్యార్థుల దగ్గర అధిక ఫీజు దోచుకోవడమా? రద్దు చేయాలి ఎమ్మెల్యేరెడ్డి పర్మిషన్ వెంటనే. రద్దు చేయాలి ఎమ్మెల్యేరెడ్డి పర్మిషన్ వెంటనే. ఎటువంటి పర్మిషన్ లేకుండా డబ్బులు కలెక్ట్ చేయడం సిగ్గు. ఎటువంటి అనుమతి లేకుండా డబ్బులు కలెక్ట్ చేయడం సిగ్గు. చెప్పండి సార్, ఎందుకు కూర్చోవాలి సార్? ఇంకో 2 గంటలు అయితే పిల్లలంతా అయిపోతుంది. ఈరోజు లాస్ట్ డేట్. అవును, ఈరోజు లాస్ట్ డేట్ సార్. చెప్పండి, రమ్మని చెప్పండి. ఆగుతాం సార్. ఎవరన్నా చేసిండ్రు? ఫస్ట్ ఎవరు వేసిండ్రు? అల్లరి ఎవరు వేసిండ్రు? అది కూడా ఫస్ట్ అల్లరి ఎవరు వేసిండ్రు? ఆన్లైన్ పేమెంట్ చేసుకోరు సార్. అల్లరి ఎవరు వేసిండ్రు? చేసుకోండి. మాట్లాడాలి సార్.